ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. కష్టంలో ఉన్న మీ కొడుక్కి నేను సహాయం చేయడం ఏంటి? అందుకు నన్ను మీరు తప్పుపడ్డం ఏంటి? మీరసలు మనుషులేనా? కనీసం మనసు అనేది ఉందా? నా కొడుకు కష్టంలో ఉన్నప్పుడు సాయం చేసావమ్మా అని థ్యాంక్స్ చెప్పాల్సింది పోయి నా క్యారెక్టర్ని అనుమానిస్తున్నారా? చిచ్చి, మీలో ఏ ఒక్కరికి సంస్కారం అనేదే లేదు. రేయ్ ఉత్తమ్, నా కాబోయే పెళ్ళాన్ని నీతో పాటు తిప్పుకుని ఊరందరి దృష్టిలో నన్ను ఎదవం చేద్దాం అనుకున్నావురా? నిన్ను కాదురా, నిన్నెలా పెంచిందే మీ అమ్మని. నన్నే కొడతారా? నా అల్లుడి మీదే చేయి లేపుతావురా నిన్ను? నా కూతురు రోజంతా నీ అల్లుడితో పాటే ఎందుకు ఉండనిచ్చాడని అడగడానికి వస్తే దౌర్జన్యం చేసి నా అల్లుడి మీద చేయి చేసుకుంటావా? నిన్ను నా మొగుడి మీద చేయి చేసుకుంటావే నిన్ను? ఆగండి, ఆపండి. జరిగిందంతా చాలు. దయచేసి ఈ విషయాన్ని ఇంతటితో వదిలేయండి. మీ అందరికీ దండం పెట్టి వేడుకుంటున్నాను. ఆయనకి సహాయం చెయ్యాలని రాత్రంతా ఆయనతో ఉన్నాను తప్ప నా మనసులో ఎలాంటి చెడు ఉద్దేశం లేదు. ఇది మీరందరూ అర్థం చేసుకుంటే అంతే చాలు. కాదు కూడదు అంటే అందరూ కట్టుకట్టుకుని చావండి. అవును, మైథిలి చెప్పింది నిజం. తనొక స్నేహితురాలిగా నా పక్కనుందే తప్ప మా ఇద్దరిలో ఎటువంటి స్వార్థం లేదు. రాత్రంతా నాకు సేవ చేసినందుకు మనమంతా తనకి రుణపడి ఉండాలి. అంతేకాని తన క్యారెక్టర్ను అనుమానించినందుకు మనమంతా సిగ్గుతో తలదించుకోవాలి. మీ మొహాలకి సిగ్గంటూ ఏడిస్తే కదా తల దించుకోవడానికి. ఇప్పుడు చెప్తున్నాను, ఇంకొకసారి గనక నీ కొడుకు నా కూతురి జోలికొచ్చాడో, నా కూతుర్ని వెంటాడి వేధిస్తున్నాడని పోలీస్ కేసు పెట్టి లోపలేస్తాను. జాగ్రత్త. నేను అదే చెప్తున్నా. ఇంకొకసారి నీ కూతురు ఇలాగే ఓవర్ యాక్షన్ చేసిందో, నా కొడుకుని అమాయకుణ్ణి చేసి వలలో వేసుకొని పోతుందని దాని మీద కేసు పెట్టి లోపలేయిస్తా. ఏంటే ఓవర్ యాక్షన్ చేస్తున్నావా? నువ్వే ఓవర్ యాక్షన్ ఏం చేస్తావే నువ్వు? ఉత్తమ్ గారు, మీకు సహాయం చేసినందుకు మీ వాళ్ళు ఇది నాకు ఇచ్చిన గిఫ్ట్. అసలు మైథిలి, ఏంటే వీళ్లతో మాటలు? పదవే వెళ్దాం. అమ్మా, మైథిలి, రావుతాం. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.